సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఎంత గొప్ప లాభమట, గొప్ప లాభమా! దైవ భక్తి నీకుంటే గొప్ప లాభం. నేను అడుగుతున్నా, ఎంత గొప్ప లాభం అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం చెప్తారు మీరు? ఎంత గొప్ప లాభం ఉంది? ఇంతుందా? చెప్పండి, ఇంతుందా? ఎంత గొప్ప, ఇంత గొప్ప, ఎంత గొప్ప అన్నది ఎంతుందో అంత లాభం ఉంది. దేని వలన? భక్తి వలన. అందుకే దైవ భక్తి సాధన చేసుకోవాలి. భక్తుడుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మనిషి భక్తుడుగా మారాలి. ఏమండి, మనిషిగా పుట్టడం గొప్ప కాదు, భక్తుడుగా మారాలి. అర్థమైందా? ఒక మనిషి భక్తుడుగా ఎదగాలి, సంపూర్ణ భక్తుడుగా మారిపోవాలి. అలా మారితే గొప్ప లాభం ఉందట భక్తుడికి. భక్తుడికి ఏం లాభం ఉందబ్బా? భక్తుల మరణము యెహోవా దృష్టికి, చెప్పండి, భక్తుల మరణము యెహోవా దృష్టికి మిగుల విలువ కలిగినది. భక్తుడు మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతాడు, తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు. రిలరా, నీవే గనక భక్తిగా బతికితే ఈ జీవితంలో నీకు మంచిదే, రాబోయే జీవితంలో కూడా నీకు మంచిదే. ఇక్కడ భక్తిగా బతికితే చెడు చెయ్యవు. ఈ లోకానికి, ఈ శరీరంలో నీకు మంచిదే. శరీరం విడిచిపెట్టిన తర్వాత భక్తిగా బతికితే శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా నీకు మంచిదే. ఎందుకంటే భక్తి అనేది 2 కాలాలకు మంచిది. ఈ జీవిత కాలానికి మంచిది, చెప్పండి, రాబోయే కాలానికి కూడా మంచిది. మట్టి శరీరానికి మంచిది, మహిమ శరీరానికి మంచిది, భూలోకానికి మంచిది, పరలోకానికి మంచిది. అడుగుతున్నా మిమ్మల్ని, ఈ భూమి మీద మనిషి సాధించవలసింది, మనిషి సంపాదించుకోవాల్సింది, మనిషి కూడబెట్టుకోవాల్సింది ఏమయ్యా అంటే ఒకటే, భక్తి. భక్తిని సంపాదించుకోండి, భక్తిని కూడబెట్టుకోండి, సంపూర్ణ భక్తులుగా బతకండి.